మార్గదర్శిపై కేసులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టుకు కీలక సూచనలు ఇచ్చింది. హెచ్యుఎఫ్ కర్త అయినటువంటి రామోజీరావు మరణించిన ఆ సంస్థపై నమోదైన కేసులను కొనసాగించాల్సిందే అని హైకోర్టును కోరింది ఆర్బీఐ. తెలంగాణ హైకోర్టులో అదనపు కౌంటర్ కూడా సమర్పించింది. దివంగత ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు స్థాపించిన మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు కీలక సూచనలు జారీ చేసింది. మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం హెచ్యుఎఫ్ కర్త అయిన రామోజీరావు మరణించినప్పటికీ ఆ సంస్థపై కేసును కొనసాగించాల్సిందేనని హైకోర్టును భారతీయ రిజర్వ్ బ్యాంక్ కోరింది. మార్గదర్శి చట్టబద్ధమైన సంస్థగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున కేసును కూడా కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో అదనపు కౌంటర్ దాఖలు చేసింది. రూల్స్ కి విరుద్ధంగా మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు అప్పటి ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి సంస్థ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతోంది. తాజాగా ఈ కేసుపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసుపై ఆర్బీఐ కూడా తన వాదనను తెలంగాణ హైకోర్టు వినిపించింది. ఆర్బీఐ చట్టంలోని 45(s) నిబంధనను ఉల్లంఘించి అర్హత లేకపోయినా అక్రమంగా డిపాజిట్లు సేకరించినందుకు పీనల్ సెక్షన్ 58(b)(5)(a) ప్రకారం శిక్షను మార్గదర్శి ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. మార్గదర్శి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూత్రాలు వాదనలు వినిపించారు. ఒకవేళ తండ్రి తప్పు చేసి మరణిస్తే అతడి వారసులపై ఆ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించడం సాధ్యం కాదని ధర్మాసనానికి నివేదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం మార్గదర్శి హెచ్యుఎఫ్ ఇప్పటికీ వ్యాపారం నిర్వహిస్తోందని, సివిల్ తప్పులకైనా బాధ్యత వహించాల్సి వస్తుంది కదా అని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.